మహానాడు విజయవంతం చేద్దామని కడప రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనంతపురం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పోల నాగరాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మరియు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27-28 తేదీలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాకున్నట్టే మీకు దానికి ఉండాలి పంచాయతీ. అందరికీ నమస్కారం. గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగరాజు గారు, పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణ్ గారు, పార్టీ కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, మిగతా సోదరులు అందరికీ నమస్కారం. అనంతపురం, హిందూపూర్ 2 పార్లమెంట్లను పర్యవేక్షకుడిగా, జోనల్ కోఆర్డినేటర్గా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఇక్కడ పార్టీని అన్ని రకాలుగా పటిష్టతకు నన్ను ఇక్కడికి పంపించినందుకు, ముఖ్యంగా వారు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ పని చేసినా చంద్రబాబు నాయుడు గారు వినూత్నంగానే చేస్తారు. ఈరోజు దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా వినూత్నంగా డిజిటల్ను ఉపయోగించుకొని రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అందరికీ కూడా డిజిటల్ మీడియా ద్వారా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఐ థింక్ ఏ రాజకీయ పార్టీలో కూడా ఇటువంటి జరిగిండదు. అటువంటి అద్భుత ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2 పార్లమెంటు పరిధిలో అందరు శాసనసభ్యులతో కూడా మాట్లాడాము, ఎంపీ గారితో మాట్లాడాము, అక్కడ ఎంపీ గారితో అందరితో కూడా మాట్లాడి అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. క్లస్టర్ పరిధిలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని క్లస్టర్లు ఉంటే అన్ని క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ పరిధిలోని యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో హాజరై ఈ 44 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహానాడును అన్ని రకాలుగా కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మీడియాకు నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో మీరన్నా అడగండి. లాస్ట్కు ఆయనకి ఏం కావాలని అర్థం కావడం లేదు. మొన్న ఏమో మహాత్మా గాంధీ వంశం మాది, మా తాత రాజారెడ్డి గారు మహాత్మా గాంధీ ఆ వంశం నుంచి వచ్చాడు, శాంతి కాముకులని మాట్లాడినాడు. మరి వారు ఎంతవరకు శాంతి కాముకులో రాష్ట్రం అంతా తెలుసు. వారం రోజులుగా అన్ని రకాలుగా మీడియాలో ప్రచారాలు అయితేనే ఉన్నాయి. నిన్న కొత్తగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ అని అడుగుతూ ఉన్నాడు. మొట్టమొదట డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వ్యక్తి డిఎస్సిలో ఎంపికైన టీచర్లందరికీ ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకపోగా, ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, ఒక్క పిఎస్సిలో ఒక్క ఉద్యోగ నియామకాలు జరగకపోగా, ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలో మొట్టమొదట హామీ డిఎస్సి మీద సంతకం పెట్టిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు. నిరుద్యోగులైన యువతకు 16,347 డిఎస్సి నియామకాలను పూర్తి చేసి వాళ్ళకి నియామకాల పత్రాలు ఇచ్చి ఈరోజు ఉద్యోగాల్లో చేరి వారి కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉన్న తరుణంలో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమంటాడు. నీ మీద 12 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. మరి ఆ కేసుల్లో ముందు నువ్వు కోర్టుకు హాజరై ఆ విచారణ పూర్తి చేసుకొని దోషివో నిర్దోషికో తేల్చుకో. అది తేల్చకుండా, అది అడగకుండా, దాన్ని చూసుకోకుండా, నీ కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టుకోకుండా నువ్వు ఈరోజు డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నావు?
దాదాపు సంవత్సర కాలం పైన దాటిపోయింది వాళ్ళు నియామకాలు జరిగి. డిఎస్సిలో పేపర్ లీక్ అయిందంట, దాని మీద ఎంక్వైరీ కావాలంటాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు డిఎస్సిలో ఉద్యోగస్తులు అందరూ కూడా, టీచర్లు అయి నియామక పత్రాలు తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. పిల్లలకు మంచి చదువులు చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖలో బ్రహ్మాండమైన మార్పులు వచ్చినాయి, మార్పులు తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారిని కేవలం టార్గెట్ చేసేదానికే ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఒకటే ఒక ఆలోచన